అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ మూడు దేశాల మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం భారతదేశానికి ఒక విధంగా మంచి చేసింది. ఎందుకంటే ఈ పెట్రోల్ క్రైసిస్, డీజిల్ క్రైసిస్, గ్యాస్ క్రైసిస్ వీటన్నిటి వల్ల జనాలు ఆల్టర్నేటివ్స్ వెతికే పనిలో పడ్డారు. పెట్రోలు, డీజిలు, గ్యాసు ఇవన్నీ శిలాజ ఇంధనాలు. భూమి పొరల్లో కొన్ని మిలియన్ల ఏళ్ల కిందట లేదంటే కొన్ని వేల ఏళ్ల కిందట జీవ వ్యర్థాలు నిక్షిప్తం అయిపోయి అవే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కింద, బొగ్గు కింద, న్యాచురల్ గ్యాస్ కింద మన అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఇవి ఏదో ఒక రోజు తరిగిపోయాయి. భూమిలో నుంచి నీళ్ళు వచ్చినట్టు ఈ శిలాజ ఇంధనాలు ఎప్పుడూ వస్తూ ఉండవు. అవి ఏదో ఒక రోజు పూర్తిగా తరిగిపోయే అవకాశం ఉంది. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంది? ఏదో ఒక రోజు ఈ పెట్రోల్ ఉత్పత్తి అనేది ఆగిపోద్ది, ఏదో ఒక రోజు ఈ డీజిల్ ఉత్పత్తి అనేది ఆగిపోద్ది. అప్పుడు ఏంది? ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆల్టర్నేటివ్స్ వెతికే పనిలో పడ్డారు. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్. అంటే భవిష్యత్తులో ఈ శిలాజ ఇంధనాలన్నీ పూర్తిగా భూమి మీద ఒడిసిపోతే అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవే భవిష్యత్తు రవాణా రంగానికి దిక్సూచి లాంటివి అనమాట. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఈ హార్ముజ్ జలసంధి మూసివేత, ఈ క్రూడ్ ఆయిల్ క్రైసిస్, ఎల్పిజి క్రైసిస్, నేచురల్ గ్యాస్ క్రైసిస్ వీటన్నిటి వల్ల జనాలు ముందే మేల్కొని ఈవీల కొనుగోళ్ల విషయంలో బాగా దృష్టి పెడుతున్నారు. ఎస్పెషల్లీ భారతదేశంలో 2025-26 సంవత్సరంలో ఈవీల కొనుగోలు విషయంలో గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిఎస్ విఘ్నేశ్వర్ రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దాదాపు 24% పెరిగింది. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో 20,37,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ దేశవ్యాప్తంగా అమ్ముడైతే అదే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి 24,56,000 పైచిలకు ఎలక్ట్రిక్ వెహికల్స్ భారతదేశంలో అమ్ముడైనాయి. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో 24% ఎక్కువ ఈవీల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగినాయి అన్నమాట. ఇది ఓన్లీ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తేనే ఎక్కువ కాదు. గత 3-4 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 40% ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు పెరిగినాయి. అదే మళ్ళీ 2023-24తో పోలిస్తే 2024-25లో 15% కొనుగోలు పెరిగినాయి. 2024-25తో పోలిస్తే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో 24% ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు పెరిగినాయి. అంటే ఎవ్రీ ఇయర్ ఎలక్ట్రిక్ వెహికల్ల కొనుగోళ్ళని పెరుగుతూనే ఉన్నాయి, ప్రధానంగా భారతదేశంలో. వీటిలలో అత్యధిక వాటా 2 వీలర్స్దే ఉంటుంది. ప్రధానంగా 2025-26 ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే మొత్తం 24 లక్షల ఈవీలు అమ్ముడైతే భారతదేశ వ్యాప్తంగా అందులో 14,50,000 పైచిలకు ఈవీలు 2 వీలర్సే. ఆ తర్వాత ప్యాసింజర్ వెహికల్స్ కూడా ఉన్నాయి. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లతో పోలిస్తే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో 83% ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలని పెరిగినాయి. అంటే బస్సులు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ, ఇట్లా మిగతా రవాణా రంగానికి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే గూడ్స్ వెహికల్స్ ఇట్లాంటివన్నీ 83% పెరిగినాయి. అంటే రవాణా రంగంలో ప్రధానంగా గూడ్స్ వెహికల్స్ కూడా డీజిల్ని వదిలేసి ఎలక్ట్రిక్ వైపు వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నాయి అనమాట. ఎందుకు ఇంతలా జనాల్లో మార్పు వస్తుందంటే దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అదొకటి, జనాల్లో అవగాహన పెరుగుతుంది. ఏదో ఒక రోజు ఈ శిలాజ ఇంధనాలు అయిపోయేవే, ఆ తర్వాత మనం మనుగడ సాగించాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వైపు వెళ్ళిపోవాలి. ఇంకోటి ఏంటంటే వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇక రెండో కారణం ఏంటంటే భారతదేశ ప్రభుత్వంతో పాటు భారతదేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే దిశలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి విపరీతంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం ప్రోత్సాహకాలు వస్తున్నాయో చూద్దాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసేటప్పుడే డైరెక్ట్ సబ్సిడీ అనేది ఒకటి ఇస్తుంది. ఇది ఆ బ్యాటరీ కెపాసిటీని బట్టి ప్రతి వెహికల్ మీద 5,000 నుంచి 15,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ పర్చేజ్ ఇన్సెంటివ్స్, అంటే సబ్సిడీ కాకుండా డైరెక్ట్ వెహికల్ కొనేటప్పుడు షోరూమ్ ధరలోనే తగ్గించిస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్. ఇక స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకసారి చూస్తే తెలంగాణలో 2026 సంవత్సరంలో అంటే 2026 డిసెంబర్ 31 లోపు కొన్న ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్కి పూర్తిగా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేదు, రోడ్ ట్యాక్స్ అనేది పూర్తిగా ఫ్రీ. ఇది అన్ని రకాల ఎలక్ట్రిక్ వెహికల్స్కి వర్తిస్తుంది. అంటే బైకులతో పాటు కార్లు, ట్రాక్టర్లు, బస్సులు, నీది గూడ్స్ వెహికల్ కానీ పర్సనల్ వెహికల్ కానీ దేనికైనా 100% సబ్సిడీ ఇన్ రిజిస్ట్రేషన్
అట్లాగే రోడ్ ట్యాక్స్. ఈ రెండిట్లలో 100% సబ్సిడీ వస్తుంది. ఇది ఓన్లీ 2026 డిసెంబర్ 31 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో రాబోయే 5 ఏళ్ల వరకు కూడా దీని మీద సబ్సిడీ ఇస్తుంది అక్కడి గవర్నమెంట్. 100% రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, 100% రోడ్ ట్యాక్స్ లేదు. ఇక దీనికి తోడు కొన్ని రాష్ట్రాలు ఎక్స్ట్రా సబ్సిడీ కూడా ఇస్తున్నాయి. అంటే భారత ప్రభుత్వం 5,000 నుంచి 15,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోళ్ల మీద, ఇక కొన్ని రాష్ట్రాలు అయితే ఎక్స్ట్రాగా 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు సబ్సిడీని ఇస్తున్నాయి. ఇంకోటి ఓల్డ్ వెహికల్ స్క్రాపింగ్ బోనస్ అని ఒకటి ఉంది. మీ పెట్రోల్ వెహికల్ లేదా డీజిల్ వెహికల్ని కనుక స్క్రాప్కి ఇచ్చేసి ఆ స్క్రాప్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఈ ఈవీ కొనుగోలు చేసే టైంలో ఇస్తే దాని మీద కూడా కొంత సబ్సిడీ ఇస్తున్నాయి గవర్నమెంట్లు. సింపుల్గా చెప్పాలంటే ఈవీ కనుక మనం కొనుక్కుంటే, అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కనుక మనం కొనుక్కుంటే ధర తగ్గుతుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటున్నాయి, రోడ్ ట్యాక్స్ లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, ఇంకా రాష్ట్రాల నుంచి కూడా అదనపు బెనిఫిట్స్ వస్తున్నాయి. వీటన్నిటికంటే మించి ఏంటంటే పర్యావరణ కాలుష్యం లేదు. భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ఈ శిలాజ ఇంధనాలు పూర్తిగా కనుమరుగైపోతే ఎట్లా అనే ఆందోళన అసలుకే లేదు. దాంతోపాటు ఈ గవర్నమెంట్లు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి శిలాజ ఇంధనాల మీద ఆధారపడడం తగ్గించుకోవడం కోసం రకరకాల పాలసీలు తీసుకొచ్చినాయి. వీటన్నిటి నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు అనేవి భారతదేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఏదో ఒక రోజు భారతదేశంలో శిలాజ ఇంధనాల వాడకం అవసరం లేకుండా పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీదనే ఆధారపడే రోజు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. సో భవిష్యత్ అంతా ఈవీలదే అన్నమాట. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈవీ కొనుక్కోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.